నా బిడ్డా, నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కాని నాకు తెలుసు. నీకున్న స్థితి శాశ్వతం కాదు. నీ చింతలన్నిటిని తొలగించి నీకు సంతోషము కలిగిస్తాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎవరికీ చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావా? ఏదైనా తప్పు చేసి కృంగిపోతున్నావా? అయితే నా మాటలు విను. నేను ఎంత ఘోరపాపనైనా నేను క్షమిస్తాను. నీకు ఉన్న బాధను అంతా నాతో చెప్పుకో. నీ మనసులో నెమ్మదిని నేను కలుగచేస్తాను. ఈ లోకంలో ఎవరు నీకు సంపూర్ణ మనశ్శాంతిని దయచెయ్యలేరు. నేను నీ హృదయమును ఎరిగిన వాడను కాబట్టి ఎట్టి సమస్యనైనా నాతో చెప్పుకో, నేను వింటాను. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేను నీకు ఉన్నాను, జ్ఞాపకము ఉంచుకో. నా కుమారుడా, నా కుమార్తె, నీ చుట్టూ ఉన్నవారు నీకు విరోధముగా ఉన్నారా? అయితే ఈ మాటలు విను. భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. కాబట్టి నీ చుట్టూ ఎంతమంది నీకు విరోధముగా ఉన్నను, నేను నీకు ముందుగా నడుస్తాను. నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీవు ఇంకా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. యెహోవాయే నీ బలము. నా బిడ్డా, మీ అప్పులు తీరిపోవాలంటే ఈ ఒక్కటి చెయ్యి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, నీ పరిస్థితులను మారుస్తుంది. నేను ఇచ్చే స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదాలు అందిస్తుంది. స్తుతించడం ద్వారా గొర్రెలు కాచుకునే దావీదు చక్రవర్తి అయ్యాడు. స్తుతించడం ద్వారా సొలొమోను జ్ఞానం, ఐశ్వర్యం, ఘనత పొందుకున్నాడు. అనుదినము తప్పక స్తుతించి నీ జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని పొందుకో. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నమ్మినవారే నిన్ను మోసం చేశారా? నిన్ను తక్కువ చేసి ఎవరైనా మాట్లాడారా? అయితే ఈ మాటలు విని యోసేపు అన్నలకు అతను నచ్చకపోవడంతో అతనిని మొదట చంపాలనుకున్నారు. కాని ఐగుప్తుకు బానిసగా అమ్మివేశారు కదా. అయితే అప్పుడు దేవుడు యోసేపును చెరసాల నుండి ఐగుప్తుకు అధిపతిగా చేశాడు. కరువు వచ్చినప్పుడు తనను మోసం చేసిన అన్నలనే యోసేపు ముందు సాగలపడేలా దేవుడు చేశాడు. యోసేపు నమ్మిన అన్నలే మోసం చేసినప్పుడు ఎలాగైతే యోసేపును హెచ్చించాడో, నిన్ను మోసం చేసిన వారి ముందర నిన్ను కూడా హెచ్చిస్తాడు.